నంద్యాల జిల్లాలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాణ్యం మండలంలో రైతుల సమస్యలను పరిశీలించిన వైసీపీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాణ్యం మండలంలో వరి రైతులు నష్టాల్లో ఉన్నారు. వరికి కేవలం 1100 ధర మాత్రమే రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో పర్యటించిన కాటసాని రాంభూపాల్ రెడ్డి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు మద్దతు లభించిందని, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎంత కొంటున్నారు నీకు? 1150 10 రోజులు బంగపోయిన 1150 మేము అమ్మాలి పనికి వస్తాం. లేకుంటే అంటే సార్ 10 రూపాయలు తక్కువ 1100 కూడా ఇస్తారు నా రైతులు. పాపం ఇప్పుడు ఎవరైనా పూజ కొనాలనుకో ఊర్లో ఒకరు బ్రోకర్ ఉంటాడు, ఆయన తరపున ఇస్తున్నాడు. ఊర్లో ఉండాలా మేము? ఎవరైనా మంచి వ్యాపారస్తులను చూస్తాం ఊరికి మాట్లాడాలి. ఏం లేదు, భయం అవుతుంది. ఈ రాష్ట్రంలోని ప్రజలు, అక్కలు, చెల్లెళ్ళు చాలా మంది అంతా మోసపోవడానికి కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6 ఇస్తానన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఆ పథకాలు వస్తాయి, చంద్రబాబుకి ఓటేసి జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ సూపర్ 6 వస్తాయి అనే ఉద్దేశం మోసపోయినారు. నమ్మించి మోసం చేశారని ప్రజలకు ఇప్పటికి 3వ మోసపోయినారు. మోసం చేయడం తప్ప ఏం లేనేలేదు. ఇప్పుడు ప్రజలల్లా తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళేమో ప్రెస్ మీట్లలో దాంట్లో మేము చాలా రైతులకు మంచి రేట్లు కల్పిస్తున్నాము, మేము రైతులకు ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి కంటే చాలా వాళ్ళకు మంచి రేట్లు కల్పిస్తాం, రైతులు చాలా సంతోషంగా ఉండారని చెప్తారు. ఒక్కసారి మీరు అందరూ ఎట్లా సంతోషంగా ఉన్నారో ఎట్లా ఉండారో ఒక్కసారి మిమ్మల్ని కనుక్కున్నామని. ఆ సంతోషం జగన్ ప్రభుత్వం ఉన్న సంతోషం మా జీవితంలో రాదు. ఇప్పుడు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి చేసిన గింజలకు జీవితాంతంలో తెచ్చుకోమను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం ఈ రాష్ట్రంలో ఉండే రైతుల పరిస్థితిని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రైతుల వాళ్ళ దీనావస్థను ఒక్కసారి చూడాలనే ఉద్దేశంతోనే ఈ పాణ్యం నియోజకవర్గం సంబంధించిన రైతుల సమస్యలు, రైతుల యొక్క వాళ్ళు పండించిన పంటకు ఏ విధంగా గిట్టుబాటు ధర వస్తుంది, అనుకునే రేటు వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి ఈరోజు గోనవరం విలేజ్ కి రావడం జరిగింది. ఇక్కడ రైతులు పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడాలని కూడా అర్థం కాని పరిస్థితులు అనడం జరుగుతుంది. వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతుంది, ఆ రోజు జగనన్న గవర్నమెంట్ లో 1800 ఎండకారు కూడా మేము 1800 తక్కువ కాకుండా అమ్మినాము. ఆ రోజు డైరెక్ట్ గా ఒకవేళ రేట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి మావన్నీ కూడా ప్రతి ఒక్క పంట కూడా రేటు లేని పంటను ప్రతి ఒక్కటి కూడా కొని మాకు నెల లోపలనే మాకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో చూసాం. ఏ విషయంలో మందులు కూడా డైరెక్ట్ గా మాకు ఆర్బికలు ఇచ్చిన పరిస్థితి చూసాం. కానీ ఈ రోజు పరిస్థితి చూసి యూరియా కావాలంటే మాత్రం తెలుగుదేశం నాయకుల కనుసైగల్లో వాళ్ళు మందు ఎవరికైతే వాళ్ళకు మందు వాళ్ళకి ఎవరికైతే యూరియా ఎక్కువ కావాలన్నా వాళ్ళు తీసుకున్న తర్వాత మిగిలిన రైతులకు ఇచ్చే పరిస్థితి ఉండడం జరుగుతుందని
రైతులు చెప్పడం. మా గవర్నమెంట్ లో మేము ఉన్నప్పుడు ఏ రైతు కూడా మా దగ్గరకు వచ్చి మందు కావాలంటే మాత్రం 2 రోజుల ముందు ఆర్బీకేలో డబ్బులు కట్టే మందు ఇచ్చిన ఘనత మాది. ఈ రోజు రైతులు ఒక్కసారి ఆలోచన చేస్తే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, కానీ ప్రభుత్వం సప్లై చేసే ఎరువులకు మాత్రం మనం రేటు పెంచడం జరిగింది. ఇప్పుడు దగ్గర ఒక్కొక్క మూటకు 400 రూపాయలు డిఏపి కానీ 20 కానీ దానికి అన్ని దానిలో కూడా రేటు పెంచడం జరిగింది. అంటే ఒక విధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేని పరిస్థితులు మనం ఉన్నాం. మందులకు రేట్లు 10 రేట్లు పెంచితే రైతుల పరిస్థితి ఏమిటనేది కూడా ఒక్కసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం ఏదో మీడియాలో మా చేతులు ఎందులే మేమేమనుకుంటే సై అంటే సై లేక తందన అంటే తందన అని రాసే మాకు పత్రికలు టీవీలు ఉన్నాయి. మేమేం చెప్పినా కూడా ప్రచారం చేసుకుంటే పరిస్థితి మాకుండని ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా ఉంటే మాత్రం ఎవ్వరం కూడా ఏం చేయలేని పరిస్థితి. రైతులను అదే వచ్చి నాకు అడగడం జరిగింది, తెలుగుదేశం వాళ్ళు మీకు గిట్టుబాటు ధర కల్పించినామని మొత్తం వాట్సాప్ లో ఫేస్బుక్ లో చెప్తున్నారు, మీకంటే ఏముంది సార్ మా పరిస్థితి? ఆనాడు జగనన్న గవర్నమెంట్ లో ఉండే పరిస్థితి ఈ రోజు ఇంకా ఆ పరిస్థితి. చంద్రబాబు నాయుడు తలకిందులు తపస్సు చేశాక 40 సంవత్సరాల కూడా జగన్మోహన్ రెడ్డి మాదిరి మాకు రైతులకు మంచి చేసిన ప్రభుత్వాన్ని ఒక జగన్మోహన్ రెడ్డిని చూస్తాం తప్ప మేము ఎవరిని చూడలేదు. ఈ రైతు ప్రసాదే మాకు చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళంతా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మాట్లాడడం జరుగుతుంది, మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే రైతుల దగ్గర ఎక్కడ కొంటున్నారు? మీరేమో ప్రతిపక్షం అంటే మాత్రం రైతులు కొంటనే కూడా మీరు పోయి పెసరా విలేజ్ కాడికి వచ్చి మాట్లాడడం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఆ రోజు అందరు రావడం జరిగింది. జాయింట్ కలెక్టర్ విచారణ రాంభూపాలుడు అనే వ్యక్తి పొరపాటున కూడా రైతుల విషయంలో మాత్రం ఆ పార్టీని చూసే వ్యక్తి కానే కాదు. నేను ఎప్పుడైతే 99 ఎలక్షన్లో ఓడిపోయినానో తర్వాత మళ్ళా 2004 గెలిచిన నుంచి రైతు ఏ పార్టీ అనేది చూడకుండా రైతులకు సంబంధించిన వరకు ఏదైనా భూముల ల్యాండ్ అక్విజిషన్లు కానీ లేకుంటే రైతులకు నష్టపరిహారాలను కానీ రైతులకు సంబంధించిన విషయంలో ఏ దాంట్లో కూడా పార్టీలు కానీ ఇంకొకటి కానీ చూసే పరిస్థితి లేకుండా రైతులకు అందరికీ న్యాయం చేయడం నేను ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. ఈ రోజు వరకు కూడా ఏ రైతు అనే వాడిని కూడా అన్యాయం జరగదు.